ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే కొత్తగా ఏమీ లేవు, అన్నీ కూడా ఈనాడులో 6-7 పేజీలు వేసి చదివితే అర్థమైపోద్ది. అవే రిపీట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం. దీంతో పాటుగా ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, దీన్ని కులం రంగు పిలిచారు అని. ఎవరు పెట్టారని కులం రంగు? నిన్ననే ఆమె పేరేంటి, రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడితే ఏమంది, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చాలా ధైర్యంగా చెప్పింది. శభాష్. ఇది కమ్మవారి రాజ్యమే తప్ప ఇది ఎవరి రాజ్యం కాదు అని ఆమె చెబుతుంది. ఆమె సోదరి, ఈయన సోదరి చెబుతుంది. ఎవరు చెప్పుకున్నారు కులం రంగు? నువ్వు పునుకున్నావు, నువ్వు ప్రచారం చేసుకున్నావు, నీ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది. దీనికి కారణం నువ్వు తప్ప మేము కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మరి ఈనాడులో రాసుకొచ్చాడు ఎవరు, మన కిరణ్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా రాస్తున్నారు. నయవంచన జగన్ నైజం అంట, ఊసర వెళ్ళి జగన్ అంట. నాకు అర్థం కాలేదండి, అసలు ఈ రాష్ట్రంలో ఊసర వెళ్ళండి గుర్తొచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు కాదు. ఇన్ని ఊసర వెళ్ళి వేశాడు, బీజేపీతో సయోధ్య చేస్తాడు, బీజేపీని వ్యతిరేకిస్తాడు, కాంగ్రెస్తో సయోధ్య చేస్తాడు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాడు. ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ రంగు మార్చే దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి కిరణ్ బాబు గారికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే, వారి మనుషులే అక్కడ ఇవాళ కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయన బంధువులు, వారికి సంబంధించినటువంటి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఇదంతా దొంగల ముఠ. ఈ ముఠ ఏదో ఒక విధంగా అమరావతిని దోచుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నారు. కాబట్టి వారికి వస్తున్నటువంటి లాభాలు నష్టపోతారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం ఈనాడు వారు కూడా చేస్తున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నారు. ఊసర వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్. ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి? అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాళా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది. పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకి వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగన్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసి భయపడి ఎల్లో మీడియా, అదేవిధంగా ఎల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయడం కూడా మంచిదే, ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టే ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి
ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఓకే? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంటే నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అడగలిగాని ఆయనకేమో మరి ఆయనకేమన్నా ఇప్పుడు స్పందించడేమో, నిదానంగా స్పందిస్తాడేమో, స్పందించడానికి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా ఉన్నాయేమో మరి మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆదేశించలేదేమో, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందవలసింది అందలేదేమో, ఏమున్నాయో మనకు తెలియదు కదా దీనిలో విషయాలు.